గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా చేతపట్టి ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి ప్రజల పక్షాన్ని నిలబడి అధికార పార్టీని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించిన కాసుల బాలరాజు చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గా నియమించినందున బాన్స్వాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే గుర్తించి ఇచ్చినందుకు మరియు అదేవిధంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ జెండా పట్టేటటువంటి వ్యక్తి లేకపోతే 10 సంవత్సరాలు జెండా పట్టించి పార్టీని కాపాడినటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ అయి ఉండి గతంలో బాలరాజన్న గారు ఇప్పుడు టీపీసీ సభ్యులుగా ఉంటూ మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ అయిన ఏనుగు రవీంద్రరెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో వీరందరికీ కలిపి ఈరోజు మా తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తింపు పెట్టుకొని బాలరాజన్న గారికి ఆగ్రో ఇండస్ట్రీ కార్పొరేట్ చైర్మన్ ఇచ్చినందుకు మేమందరం కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దానికంటే ఒక హోదానిచ్చి ఇప్పుడు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి న్యాయము జెండా పట్టినందుకు కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా పనిచేసిన వాళ్లకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు నిన్న మొన్న కలిసిరని చెప్పేసి కొంత కార్యకర్తలు బాధపడ్డా కూడా మేము బాధపడొద్దని చెప్తున్నాం. అందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. కొత్త పాత లేకుండా తేడా లేకుండా అందరినీ కలుపుకపోతాం. మా యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని విధాల సహాయ సహకారం అందిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాలు దోపిడీ దోసుకున్నటువంటి దొంగలని తరిమి కొట్టేందుకు వచ్చినటువంటి మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు 6 స్కీముల పేర్ల మీద ప్రతి ఒక్కటి చెప్పినట్టు అమలు చేస్తూ ఇచ్చేసినటువంటి ఇస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా కార్యకర్తలకు కూడా పార్టీ అండగా ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. మరి అందరూ కూడా కలిసిమెలిసి నడిచే ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ ఏదైతే బాలరాజు గారికి కార్పొరేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా శిరస్సు వంచి నమస్కారం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.